జోడీ. నాన్న రాని పని అస్సలు ట్రై చేయకూడదు, వచ్చిన పని అస్సలు ఫ్రీగా చేయకూడదు. అందుకే బోర్ కొట్టించడం మాకు రాదు, మేము ట్రై చేయం. ఎంటర్టైన్మెంట్ వచ్చు, అస్సలు ఫ్రీగా చేయం. ఓకే, ఇక్కడ రాబోతున్న పర్ఫార్మెన్సెస్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో దాని తర్వాత వచ్చే ఎంటర్టైన్మెంట్ ని అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంతకీ పర్ఫార్మెన్స్లు ఎవరెలా చేస్తారు, దాని తర్వాత ఎవరికి టాస్కులు పనిష్మెంట్లు వస్తాయి, ఇవన్నీ తెలియాలంటే మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అసలైన వాళ్ళు రావాలి. ఎస్, వాటిని జడ్జ్ చేసే వాళ్ళు రావాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా సెల్ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. ఆహా, వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎన్ ఎంట్రీ. ఇవాళ షో మొదలెట్టాలి అంటే మా పాము ముంగీసు ఎక్కడున్నారో కనుక్కోవాలి. సో వాళ్ళిద్దరు కూడా పిలిచేద్దాము. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్. ఇవన్నీ ఇంతకీ నువ్వేంటి ఒక్కడే వచ్చావు? ఒక్కడే వస్తా, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. సరే గాని రష్మి ఏది? అయ్యా నేనేం చెప్పా, ఇంత ఫీల్ తో వస్తే నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వకుండా నువ్వు అలాగే రష్మి ఏదని అడిగితే ఎలాగా? ఇప్పుడు చూడు నా పెర్ఫార్మెన్స్. ఒక్కడివే వచ్చావేంటి? ఒక్కడే, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా. అయిపోయింది డైలాగు? అయిపోయింది. రష్మి ఏది? రష్మి రాలేదు భయ్యా. నేను బాయ్స్ కి ప్రాక్టీస్ చేస్తుంటా, రిహార్సల్ చూసి భయపడిపోయి వెళ్ళిపోయింది అనుకుంటా. అంటే నీకు పోటీ రాలేదంటావు? అసలు రష్మి గురించి మర్చిపో భయ్యా. ఇప్పుడు అక్కడ టీం లీడర్ లేరు. అక్కడ నాకు అపోనెంట్ గా ఇప్పుడు కొత్త టీం లీడర్ ఎవరన్నా ఎతకండి. అయినా భయ్యా నాతో పోటీ ఉండాలంటే దమ్ము ఇక్కడ కాదు భయ్యా, ఇక్కడ ఉండాలి. అది నాకు టన్నులు ఉంది. ఈ డి జోడీ సెట్ లోని నాకు పోటీ ఇచ్చేది ఎవరు లేరా? హలో, హూ ఇస్ ఆన్ ద లైన్? అవునండి, ఒక 2 తులాలు అమ్మితే ఎంత ఇస్తారు? 30. చాలా చీప్ గా ఉందండి, అసలు వర్కౌట్ కాదు. లేదు, అసలే అబ్బాయిలో టన్నులు దమ్ముందంట. ఒక 10 పెంచండి. ఏ రష్మి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒక 2 తులాలు బంగారం అమ్మితే ఎంత రావచ్చు? ఏమైనా పిచ్చా? 30 కాదు 50 అడుగు ఇటీ. హలో భయ్యా, 50కి తక్కువ కుదరదు. 2 తులాలు అమ్మేది 30 తేవడం ఏంటి? అమ్మాయిలు కనబడితే మోసం చేస్తారు. అసలు పిచ్చిది. మాట్లాడి 50 అడుగు. విన్నారు కదా, 50. ఏంటి భయ్యా, ఏంటి మ్యాటర్ ఏంటి? నీ చైను ఉంగరం అమ్మేస్తుంది ఆవిడ. నీకు దండం పెడతాను తల్లి, నేనే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకుని అయ్యి కొనుక్కున్నాను. నువ్వు వాళ్ళ అమ్మే ప్రయత్నాలు చేయొద్దు. ఒకళ్ళంటే ఐడియాలు ఏమైనా వస్తే నాకే ఫోన్ చేయి, నేనే కొనుక్కుంటాను. 5-10 ఎక్కువైనా సరే. ఏ ఇప్పుడే టన్నులు దమ్ముందన్నావు కదా? అది అల్లు అర్జున్ గారి డైలాగ్ అమ్మా, చూడలేదు నువ్వు సినిమా? ఇంకోటి కూడా అన్నాడు, నేను ఒక్కడినే, నాకు పోటీ ఎవరు లేరు, నాకు నేనే సాటి. అయ్యా అది పవర్ స్టార్. నువ్వు ఊరుకో, ప్రతి దాంట్లో ఏలు పెట్టేస్తావు. నువ్వు పక్కన
ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తేనే వస్తుంది. ఈ డి సీజన్ అయిపోయేలోపు ఫ్లోర్ మూవ్మెంట్ కాదు, ఎయిర్ మూవ్మెంట్ కూడా చేస్తాను మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. సరే ఇప్పుడైతే చైన్ మ్యాటర్ తేలేలా లేదు. ఓకే, బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నైట్ చెప్పింది గుర్తుందిగా? ఏంటిది డార్లింగ్? గుడ్ నైట్ చెప్పాను, అది గుర్తుందా లేదా అని అడుగుతున్నా. దానికి ముందు ఏం చెప్పావు? రాత్రి మాస్టర్ పర్సనల్ గా మా ఇంటికి వచ్చారు. ఆహా, ఏడు మాస్టర్ ఏంటి ఇలా వచ్చారు అని చెప్పారంటే, సుధీర్ నాకు చిన్న బాధ ఉందయ్యా అని చెప్పానన్నారు. ఏడు మాస్టర్ అంటే, నాకు అసలు అమ్మాయిలు ఫాలోయింగ్ లేదయ్యా, నీలాగా బీభత్సంగా అమ్మాయిలు ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పని అడిగారు. ఏమైంది? ఏం లేదు, ఇరుక్కుంటాను. ఏం లేదు మాస్టర్, ఐ వాంట్ ఫాలో సాంగ్ ఏంటి, మీ వెనకాల ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతారని చెప్పా అంతే. మరి ఆయన ఏంటి సదానికల్ ఫాలో అయ్యారు ఇందాక? అంటే ఆయన నా అంత అందగారు కాదు కదా, అందుకే ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి, తర్వాత మిమ్మల్ని ఫాలో అవుతారని చెప్పామాట. అందుకే ముందు ఆయన ఫాలో అవుతున్నట్టున్నాడు. డోంట్ వెరీ మాస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ సుధీర్. ఏం లేదు మాస్టర్, చిన్న ప్రాబ్లం. జిటాక్సిన్ 650 అని ఒకటి ఉంది. ఏంటది? దురదకి తగ్గుతుంది అది వాడితే. నువ్వు సెట్ లో ఎవ్వరు నదరట్లేదుగా. నీకైనా తెలుసు అసలు రష్మికి ఆ ప్రాబ్లం ఉందని అడిగి చెప్పదు ఏదో జిటాక్సిన్. సో టీమ్ లీడర్స్ ఇక్కడే ఉన్నారు, మా జడ్జెస్ ఇక్కడే ఉన్నారు. సో ఇవాళ మన గెస్ట్ జోడీని కూడా ఇక్కడికి పిలవాలి. ఈ అబ్బాయి అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు, జుట్టు పీక్కున్నాడు. అందుకే ఈ అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే పాట పాడాడు. వెంటనే మగధీర సినిమాలో ఆ పాట ఆయనకు వచ్చేసింది. తర్వాత అమ్మాయి మనసుని దొంగలా దోచుకున్నాడు. అందుకే యమ దొంగలో నాచోరే నాచోరే పాట వచ్చింది. ఇంకేముంది, లవ్ యూరా అంటూ చిరుతాలో పాట కూడా పాడేశాడు. ఇంకా ఆ తర్వాత ఏముంది, పెళ్ళైన కొత్తలో కొత్తగున్నా అనుకుంటూ ప్రేమ కథ చిత్రంలో పాట కూడా పాడేశాడు. స్వాతి ముచ్చంలా ఉండే ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ స్వాతితో పాటు ఆ సింగర్ దీపు కూడా వస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దీపు అండ్ స్వాతి. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట, క్యూట్ క్యూట్ కొంది కుర్ర జంట. ఓకే, సో దీపు అండ్ స్వాతి, వెల్కమ్ టు డి జోడీ. Thank you so much. You make a wonderful couple. Thank you. You both look so lovely. Thank you. అసలు విషయం ఏంటంటే మీరు వచ్చారు కాబట్టి, అండ్ యాజ్ ఎ సింగర్ ఒకవేళ మీ వైఫ్ కోసం ఒక పాట పాడాలి అంటే ఏ పాట పాడాలి? ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అది నీ పదముల చేరితినే. సూపర్ సార్, వాట్ ఏ కాంబినేషన్. గరం గరం చిలక అండ్ బ్లాక్ బస్టర్ మీరు పాడారు, సార్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ నేను చూశాను. మెలోడియస్ నంబర్ ఏదో ఇంకో మెలోడీస్ నంబర్ నేనే నానినే. ఐ లవ్ దట్ సాంగ్. యా యా నేనే నానీనే నేనీ నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే. సూపర్, ఎంత బ్యూటిఫుల్ గా మూవీస్ లో పాడుతున్నావు, సూపర్ హిట్ సాంగ్స్ అన్ని పాడుతున్నావు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. Thank you so much and very happy to be here and very happy to be in front of you. సాధారణంగా మా షో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పోజ్, ఒక మూమెంట్ అన్నమాట మీ ఇద్దరి దగ్గర తీసుకుంటాం. సో డి జోడీ ఇట్స్ డాన్స్ కాబట్టి మీ ఇద్దరు కలిసి ఏదైనా పోజ్ ఇస్తే మేము ఫోటో తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ జడ్జెస్ చాయిస్. సో 1 lakh rupees కి జరుగుతున్న ఛాలెంజ్ ఈ రెండు టీముల మధ్యలో. సో జడ్జెస్, ఫస్ట్ రౌండ్ థీమ్ ఏంటి? సో ఈ రౌండ్ లో బాగా కెమిస్ట్రీ ఉన్న పర్ఫార్మెన్సెస్ ఇద్దరు జోడీ ఇవ్వాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఏ జోడీ ఫస్ట్ వస్తున్నారు? బతకండ్రా అంటే ఏం లేదు కదా, ఇప్పుడు మా పెర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇంకా డి జోడీ టైటిల్ కొట్టిన శేఖర్ మాస్టర్ కూడా ఆపలేరు మమ్మల్ని. సర్లే గానీ ఎవరు వస్తున్నారు? నువ్వేంటి బై ఎమోషన్ ఫాలో అయ్యండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. సరే, కృష్ణ అండ్ పవిత్ర వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర.
సముద్రం అంచున ఉన్న నీరు ఇసుక ఎప్పటికీ కలుసుకోలేవు. ఒకవేళ అవి కలుసుకోవాలని కోరిక పుట్టినా ఎప్పటికీ కలుసుకోలేవు, ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. కందనని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? కలలన్నవి కలలని నమ్మనని అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని? మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ మొత్తం ఉన్నాయి ఇందులో. ఈ పాటలో సాడ్ సాంగ్ లో కూడా కెమిస్ట్రీ ఉంటుంది అన్నది ఈ రోజే నాకు కూడా తెలిసింది. సో ముందుగా సదా గారు, నాకు ఈ జోడి భలే ఇష్టం. అంటే వీళ్ళు స్టేజ్ మీద వస్తే చూస్తుండాలనిపిస్తుంది, అలా ఉంది ఈ జోడి. ఎవరు? జగ్గానా? జగ మాస్టర్. కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. జగ్గా వాటర్ అండ్ శాండ్ ఎంత కలిసి ఉండాలనుకుంటే కూడా ఎండ్ లో వేవ్స్ వాటర్ స్వరూపంగా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, శాండ్ అక్కడే ఉంటుంది. అది చాలా ఇద్దరు కలిసి ఉండడం స్ట్రగల్ ఉంది కదా, ప్యాషన్, అది చాలా బాగా రిజిస్టర్ అయింది. కృష్ణ అండ్ పవిత్ర చాలా బాగుంది. యాక్చువల్లీ స్టార్ట్ అప్పుడు కొంచెం ఫంబల్ అయింది కదా పవిత్ర. అప్పుడు నేను అనుకున్నాను, అరే స్టార్టింగ్ ఇట్ సెట్స్ ద మూడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది యాక్ట్ యాజ్ అ పర్ఫార్మర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ అస్. అరే అనుకున్నాను, కానీ వాళ్ళైతే వదలలేదు. దాట్స్ ద స్పిరిట్ గైస్, జస్ట్ కీప్ ఇట్ అప్, ఆసమ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇద్దరు ఇలా బెండ్ అయ్యారు కదా, బెండ్ ఇద్దరు ఒకేసారి నేల మీద టప్ మన పడ్డారు. అదిరిపోయింది. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. ఎస్పెషల్ మూమెంట్స్ కూడా మనం లిఫ్ట్ చేసి రోల్ అయ్యి వెళ్ళి కొన్ని కొత్తగా ఉన్నాయి. ఇలాగే దూసుకుంటే వెళ్ళి జగ్గా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ కృష్ణ పవిత్ర.
సో మన గెస్ట్ జోడి స్వాతి. డాన్స్ చేస్తే ఇంత బాగుంటుందా అనిపించింది. డాన్స్ నేర్చుకోవాలనిపిస్తోంది. సో బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్ గైస్. కంగ్రాచులేషన్స్ జగ గారు. వెరీ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. దీపు మాటలు లేవు. ఎంత ఎక్స్ట్రాడినరీగా చేశారంటే ఆ పడుతున్నప్పుడల్లా అబ్బా దెబ్బ తగిలిందా పాపం అనే ఒక ఫీల్ వస్తుంది నాకు. మధ్యలో బతిమాలుతున్న వేళ అనే లైన్ దగ్గర ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. అక్కడ నాకు జమ్మన్ గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎక్స్ట్రాడినరీ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎంటర్టైనింగ్ us and keep doing the good job. Thank you. All the best. రష్మి, ఏమైంది? వోకల్ కార్డ్స్ ఎందుకు డిస్టర్బ్ అయ్యాయి నీకు? దాట్ వాజ్ యాక్చువల్లీ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అంత ఫాస్ట్ పేస్ పాటకి అన్ని స్టెప్స్ సీరియస్లీ ఐ మీన్ ఐ డోంట్ నో మరి మా పర్ఫార్మెన్స్ ఎంతవరకు వాళ్ళది ఆ రేంజ్ లో ఉంది కాబట్టి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ ఫస్ట్ రౌండ్ లో మీ టీం నుంచి ఏ జోడీ వస్తుంది? రేవంత్ అండ్ సంగీత. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత. చిన్ని తాకిడి
మీరు ఏ ముహూర్తాన కెమిస్ట్రీ అన్నారో వీళ్ళు బాగా సీరియస్ గా తీసుకున్నారు కెమిస్ట్రీని. సో ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. సదా గారు, అంటే మేమందరం ఇక్కడ ఉన్నాం, అది మర్చిపోయారు మీరు. ఆ సంగతి మీరిద్దరే ఉన్నట్టు చేశారు. Seriously, I'm not able to take that much hotness on the stage. Choreographer? Nizanga, I cannot believe that this is an act coming from you. డాన్సర్స్ లేదు, ఏం పెద్దగా ఏం ప్రాపర్టీస్ లేవు, వాళ్ళిద్దరి చేసేది మామూలుగా లేదు. నిజంగా మీ కొరియోగ్రఫీ కనిపించలేదు నాకు. రేవంత్, సంగీత మాత్రమే కనిపించారు. రేవంత్, యు వర్ ఎక్స్ట్రాడినరీ గుడ్. యా వెయ్యి శేఖర్ మాస్టర్. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చాడు, అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆ పట్టుకునే హగ్గులో ఆడి ప్రేమ, ఆడి ఎక్స్ప్రెషన్స్, బాబోయ్ ఇక్కడ చూడలేదురా. ఇప్పుడు ఇంతవరకు ఈ స్టేజ్ మీద నేను చూస్తున్నంత వరకు గానీ, అంటే రొమాంటిక్ లో ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఎవరిని చూడలేదురా. నాకు ఆడు పట్టుకుంటే టక్పని గూస్ బంప్స్ వచ్చినాయి. నేను మర్చిపోలేను ఈ పర్ఫార్మెన్స్ నిజంగా. శుభం. యాక్చువల్ గా ఈ పాటకి ఏదైతే వీళ్ళు పర్ఫార్మ్ చేశారో చక్కగా ఆ పాట పాడిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. దీపు, యువర్ కామెంట్స్. ఆసమ్, ఎక్స్ట్రాడినరీ, వెరీ వెరీ రొమాంటిక్, చాలా చాలా బాగుంది. సింగర్ అనేవాడు ఎంత ఫీల్ తో పాడితే వినేవాడికి ఎంత హాయిగా ఉంటుంది. వీళ్ళంతా ఎక్స్ట్రాడినరీ ఫీల్ తో చేశారు, నాకు హార్ట్ టచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. దీపు, మా కోసం ఒక లైన్. యా షూర్. కొత్తగున్నా హాయనువా, మత్తుగున్నా మాయనువా, రమ్మన్నా తెమ్మన్నా రాయని గాథ, వస్తున్నా తెస్తున్నా రాయని నానా. స్వాతి, రిలేషన్షిప్ లో పెళ్లి కాకముందు ఒక జిల్లు ఉంటుంది కదా, అదంతా కనిపించింది. ఇప్పుడు ఎవరు లేరన్నట్టే చేశారు ఇద్దరు. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఓటింగ్ టైం. ఎవరు ఈ రౌండ్ విన్నర్స్ ఇప్పుడు తెలుస్తుంది. సో రష్మి అలాంగ్ విత్ యువర్ జోడీ, సుధీర్ అలాంగ్ విత్ యువర్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. ముందుగా సదా గారు, ద కెమిస్ట్రీ టీచర్. మై వోట్ గోస్ టు రేవంత్ అండ్ సంగీత. శేఖర్ మాస్టర్. మై వోట్ ఆల్సో గోస్ టు రేవంత్ అండ్ సంగీత. మన గెస్ట్ జోడీ, వాళ్ళ ఓట్ ఎవరికి చూద్దాం. రేవంత్ అండ్ సంగీత. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఛాలెంజ్ ఫర్ 2 lakh rupees. సో ఇప్పుడు మన రూల్స్ ప్రకారం ఎవరైతే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఉంటారో వాళ్ళు సెకండ్ రౌండ్ థీమ్ ఏంటో డిసైడ్ చేస్తారు. రష్మి, మీరే విన్నర్స్ కాబట్టి ఫస్ట్ రౌండ్ మీరు చెప్తారు ఈ రౌండ్ ఎలా ఉండబోతుంది. ఓకే, సో నాకు సుధీర్ కి there's one thing common which is extra జబర్దస్త్. we come from comedy fun background కాబట్టి ఈ రౌండ్ లో కూడా బాగా ఫన్ ఎలిమెంట్ ఉంటే I think that should be wonderful. సో కాసంత కామెడీ, కాసంత ఫన్, కాసంత ఎంటర్టైన్మెంట్ మీరు చేసే డాన్స్ లో ఉండాలి అని ఆవిడ ఛాలెంజ్ చేశారు. సో ముందు వాళ్ళ టీం నుంచా మీ టీం నుంచా? మేము గెలిచాం కాబట్టి we'll come first. గోవింద్ అండ్ ఉస్నా. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గోవింద్ అండ్ ఉస్నా. పెళ్ళిడుకొచ్చినా ముందుగా ఉన్నాను. So sad. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా
మాన్సద్దు జిత్తు ఎప్పుడు ఫొటోస్ లేనా నాకు కనిపించేది, ఒక్కసారి మా కళ్ళ ముందుకు రావా ప్లీజ్? అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. కలర్ తక్కువైన కంటెంట్ చాలా ఉన్నట్టుంది. నువ్వు మగాడివి కాదా, మాడావా? బావా నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనప్పుడే చెప్పానా మన రేంజ్ అబ్బాయిని చూసుకుందామని. నువ్వే హైటు వెయిటు అన్నావు, ఇప్పుడేమైంది? అయినా పర్లేదు, టెన్షన్ ఎందుకు దండగా, మన శేఖర్ మాస్టర్ ఉండగా. అంటే సుధీర్ ఫ్యాన్స్ లో ఇంత వేరియేషన్స్ కూడా ఉంటాయని నాకు తెలీదు. వెరీ వెల్ డన్, సూపర్. మేము అడిగాం ఈ థీమ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అని, డెఫినెట్ గా అది అందించారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్లీ శేఖర్ మాస్టర్. బాగుంది. ఎక్కడో ఏదో మిస్ అయింది, కానీ జిత్తు వచ్చినప్పుడు జిత్తు హిప్ కొడుతుంటే బాబా బాబా ఇక్కడి నుంచి అక్కడికి లెగుస్తుంది. ఆ టైమింగ్ తో అది కూడా టక్ 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 కొడుతున్నాడు. అదిరిపోయింది జిత్తు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. నాకు ఫైనల్ ఇంకా చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళి మనోడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు చేసేటప్పుడు ఏదో మిస్ అయింది, ఒకసారి చూసుకొచ్చేది అంటే చిన్న క్లారిటీ మిస్ అవుతుంది ఏదో. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. అదే కాన్సెప్ట్, ఒక్క మగాడు చెప్పి ఆ కట్అవుట్స్ పెట్టుకున్నారు. ఆలోచిస్తున్నాను ఎవరా హీరో అని, చాలా బాగుంది, చూసినట్టుంది అంటుంటే హుస్నా అనింది. జీతు ఫోటోలోనే కనిపిస్తారు, అప్పుడు కనెక్ట్ అయింది, ఓ జీతునా అని చెప్పి. బాగున్నాయి స్టిల్స్. మాస్టర్ అన్నట్టు మీరు వచ్చిన తర్వాత మీరు ఆడారు కదా, అక్కడ యాక్చువల్లీ ఎనర్జీ పికప్ అయింది ఆ పోర్షన్ నుంచి. ఎండ్ మాత్రం నిజంగా హైలైట్. అది సీరియస్లీ నైస్, ఇంకా బాగుండొచ్చు. మన గెస్ట్ జోడి దీపు. నాకు చాలా బాగా నచ్చింది. జిత్తు గారు వచ్చాక ఇట్లా వెళ్ళింది, ఇంకా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్కి వెళ్ళింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాయి చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగా చేసింది. ఓవరాల్ ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. కంగ్రాచులేషన్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ గైస్. సో దీపు అండ్ స్వాతి
యూనో మీకు కూడా చాలా ట్విస్ట్లు టర్న్లు ఉండుంటాయి మీ స్టోరీలో కూడా. వాటిలోని హైలైట్స్ మేము తెలుసుకోవచ్చా? 10 years రిలేషన్షిప్ తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము. చాలా ఏళ్ళు ఫైటింగ్ పేరెంట్స్ తో అన్ని అయ్యాయి. అంటే బేసిక్ గా తను ఇంటర్మీడియట్ లో ఉండే ఫ్రెండ్స్. బేసిక్ గా ఇంటర్మీడియట్ తర్వాత ఆ ఏజ్ లో కిడ్ లవ్ ఉంటుంది కదా, అది ఉండింది. అది ఇంత దూరం వస్తుందని మేము అప్పుడు అనుకోలేదు. బట్ అరౌండ్ టీన్స్ దాటాక మేము కొంచెం సీరియస్ ఉన్నామని తెలిసింది. కొత్త బంగారు లోకంలో సేమ్ స్టోరీ. మేము ఇద్దరం యాక్చువల్లీ ఎక్కడ కలిసామంటే లిటిల్ మ్యూజిక్స్ అకాడమీ అని మా రామాచారి సార్ది ఒక అకాడమీ ఉంది అనమాట, మ్యూజిక్ అకాడమీ. సో నేను సీనియర్ స్టూడెంట్ అనమాట దాంట్లో. సో సార్ లేనప్పుడు నేనే క్లాస్ తీసుకుంటాను అనమాట స్టూడెంట్స్ కి. సో స్టూడెంట్స్ తీసుకునేటప్పుడు తను కూడా వచ్చి కూర్చునేది అనమాట. సో అందరికి చెప్తుంటే తిను మాత్రం నన్ను చూసి నవ్వుతూనే ఉండేది అనమాట. ఓ దిస్ ఇస్ సుందరకాండ. ఒక ట్విస్ట్ చెప్తాను. యాక్చువల్ గా దొంగ అన్నమాట. నేను ఇంకొక అమ్మాయి ఒకటేసారి జాయిన్ అయ్యాము. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి పేరేంటి అని 2-3 సార్లు అడిగితే ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్తే ఏదో ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా అనుకుంటారుగా. పైగా ఆ ఏజ్ ఇందాక చూసారు కదా ఆల్రెడీ టీనేజ్ ఎలా ఉంటుందో, అంతకంటే దారుణంగా ఉండేది. ఏమో అప్పుడు అలా అనిపించేది. ఓకే ఎందుకు అడిగాడని నవ్వే దాన్ని. ఆ తర్వాత ఒక 1-2 months ఫోన్ కాల్స్ లో నీకు ఒక మాట చెప్పాలని రోజు చెప్పేవాడు. కానీ ఆ మాట మాత్రం చెప్పేవాడు కాదు. ఎవరికైనా అర్థం అయిపోతుంది కదా అదే ప్రపోజ్ చేస్తాడేమో అని. చూసి చూసి ఇది ముందుకు వెళ్ళట్లేదని నేనే ఒక రోజు ప్రపోజ్ చేసేసాను. దీపు ఏది ఇప్పుడు ఒకసారి ప్రపోజ్ చేయాలా? చెయ్యి ఒక్కసారైనా ప్రాపర్ గా చెయ్యి. స్వాతి చెప్పు దీపు. ఐ రియల్లీ 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 లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. ఆపుతావా? థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది ప్రపోజల్. ఐ ఆల్సో లవ్ యూ సో మచ్ దీపు. ఇదేదో ఎస్ఏ రైటింగ్ రాసి మొత్తం అయిపోయింది. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ జోడీ పర్ఫార్మెన్స్ ఇట్ సైడ్ నుంచి వచ్చింది. సో మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? సుదర్శన్ రమ్య. ఓకే లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హలో హలో రష్మి, దట్ ఇస్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. That is right leg forward and left leg backward. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది round. అయినది ఒక్కటి బోల్తార్ కొట్టిందిలే బుల్బుల్కి శేఖర్ మాస్టర్ ఎక్సలెంట్ బాయ్స్. కొరియోగ్రఫీ చాలా బాగుంది చేతన్. ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యలో వచ్చి స్లో గ్రేస్ గా సూపర్ సుదర్శన్. రమ్య నిన్ను ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అమ్మా. అలా ఆ ఎక్స్ప్రెషన్ మామూలుగా చేయట్లా. ఓవరాల్ సూపర్ గుడ్ షో. పెద్దవాళ్ళు ఆడినట్టే లేదు అసలు. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది చూసినప్పుడు. రమ్యాది నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తను నవ్వుతుంది కదా, అంటే ఒక కిడ్ ఎలా ప్యూర్ గా స్మైల్ ఇస్తాడు అలా ఉంటుంది అమ్మాయి స్మైల్. దట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. కామెడీ పోర్షన్ కూడా ఎక్కడెక్కడ వాడారు, చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మా గెస్ట్ జోడీస్ కూడా అడుగుదాం. సూపర్ ఉంది. మెయిన్ లీడ్స్ ఇద్దరు మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారు. కొరియోగ్రఫీ వాజ్ ఆసమ్. మేడం మీరు చెప్పండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే నేను ఇంకెవరిని చూడలేకపోయాను, జస్ట్ రమ్యాని చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో ఇక్కడతో సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. 2 lakh rupee ఛాలెంజ్ అండ్ 2 సైడ్ల నుంచి జోడీస్ పర్ఫార్మ్ చేశారు. సో నౌ అవుటింగ్ టైం. టీమ్ లీడర్స్ కామెడీ అడిగాం, ఎంటర్టైన్మెంట్ అడిగాం. సో వచ్చింది ఎంతవరకు వచ్చిందంటే దాని మీద ఓట్లు బట్టి ఉంటుంది. సో ముందుగా మా గెస్ట్ జోడీని ముందు అడుగుదాం. ఆబ్వియస్లీ రమ్య అండ్ సుదర్శన్. శేఖర్ మాస్టర్. సుదర్శన్ అండ్ రమ్య. సో 2 votes వచ్చాయి. సదా గారు ఈసారి మాత్రం బాగా నేర్పించారు సుధీర్. సో మై ఓట్ ఆల్సో గోస్ టు సుదర్శన్ అండ్ రమ్య. ఓకే, సో ఈ రౌండ్ లో మీరు గెలిచారు సుధీర్ గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు విన్నర్స్ కాబట్టి మీరు టాస్క్ ఇస్తారు రష్మి గారికి. రెడీ. నేను చెప్పిన సినిమా డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నన్ను రిపీట్ చేయమని అడగకుండా ఫస్ట్ టేక్ లో ఎలాగైతే చెప్పానో అలాగే తను చెప్పాలి. హిందీ డైలాగ్ ఆవిడ చెప్పకపోవడం ఏంటండి? హిందీ కాదు, తెలుగులో డైలాగ్ నేను చెప్పిన డాష్ చెప్పాలి. ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అదే అదే. నేను ఉన్నా కదా, నువ్వు టెన్షన్ పడక, మొత్తం నేను చూసుకుంటా. చూసుకో భయ్యా, అన్ని నువ్వే చూసుకో. ఐ లవ్ యూ నువ్వే చూసుకో. ఈ టాస్కులు అన్ని నువ్వే చూసుకో. ఇంక మేము ఎందుకు ఇక్కడ? అర్థం చేసుకో, నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను నీకు అర్థం కావట్లే. ఇలాగోకే లాస్ట్ రోజు కూడా నువ్వే ప్రపోజ్ చేసుకో. లాస్ట్ వీక్ కూడా. ఓకే రెడీ. ఫస్ట్ అన్న మెగాస్టార్ గారితో స్టార్ట్ చేద్దాం. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు. ఒరే వీరశంకర్ రెడ్డి, సంథింగ్ కోస్తే పీక్ కోసేస్తా. ఇది కనుక వీరశంకర్ రెడ్డి చెప్తే ఎలా ఉంటుందంటే అతను అవునా ఎప్పుడు కోస్తా. నేను ప్రాంప్టింగ్ నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే డన్. టేక్ చెప్పు. యాక్షన్. ఒరే శివశంకర్ రెడ్డి. అమ్మో అమ్మో, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన వేరమ్మా, ఆయన ఆధార్ కార్డు తెచ్చుకోలేదు, ఆయన వేరు. ఇవాళకి మాత్రం వీరశంకర్ రెడ్డిని తిట్టు. ఓకే ఓకే ప్రాంప్టింగ్. యాక్షన్. ఒరే వీరశంకర్ రెడ్డి. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పీక కోస్తా. చిరంజీవి గారు చెప్పారు పీక కోస్తా. ఏంటి అదేంటి?
పీక కోస్తా అలా చెప్పారు ఆయన. కోస్తా అలా చెప్పాలి. ఈజీ ఉండబ్బా. ఈజీ ఓకే ఈసారి ఈజీ సింగిల్ లైన్. ఓకే బాలయ్య బాబు గారు, నీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, నీ మూతి తెలిసి నిజంగా మేసమైతే నీ అమ్మని రాయలసీమ గడ్డబేకరుంటే నువ్వు కట్టిది పోతాడైతే రారా చూసుకుందాం. నీ ప్రతాపమా నా ప్రతాపమా. పిచ్చివాడా ఈ డైలాగ్ చెప్తా అనుకుంటున్నావు నువ్వు. ఓకే రెడీ. లేనిపోని సోది ఎందుకు చెప్పండి తొందరగా. నువ్వు చెప్పు. చెప్పు. నీ ఇంటికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మీరు అట్టింటికి ఎవరింటికి, నీ నట్టింటికి, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద మెరిసింది నిజంగా మీసమే అయితే, మీ మూతి మీద మెరిసింది నిజంగా మీసం అయితే, మీ అమ్మ నేను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అమ్మ నీకు రాయలసీమ గడ్డి తిని పెంచుంటే, నువ్వు కట్టింది మొలతాడే అయితే, నువ్వు కట్టింది ములతాడి అయితే రారా చూసుకుందాం. రారా చూసుకుందాం. నన్ను పిలుస్తావేంటమ్మా, ఆయన ఎవరికో చెప్పమంటే రారా చూసుకుందాం. రారా చూసుకుందాం. నీ ప్రతాపమ్మా నా ప్రతాపమ్మా, నీ ప్రతాపమ్మా నా ప్రతాపమ్మా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కమాన్ చూడు బేబీ, అతిగా ఆశపడే మొగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడే చరిత్రలో లేదు. నా దారే రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అటాక్ చెప్పు, అప్పుడు అటాక్ చేస్తా. నీ చెప్పు ఇంకేంది టాస్క్? నీకు టాస్క్ ఇచ్చి నేనే చెయ్యాలి, నాకు టాస్క్ ఇస్తే నేనే చెయ్యాలి. మరి నువ్వు ఎందుకు ఇస్తున్నావు టాస్క్? ఎందుకు చేస్తున్నావు? చెయ్యి, నువ్వు చెయ్యి. మరి ఏంటి మళ్ళీ చెప్పు. ఇప్పుడు నేను ఇంకో మంచి టాస్క్ ఇస్తాను మీ ఇద్దరికి. నేను థ్యాంక్ యూ అంటాను, మీరు నడుచుకుంటే మీ ప్లేస్ లో కూర్చుంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, సో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత సుధీర్ మీ టీం దగ్గర ఉంది 14 lakh rupees. థ్యాంక్ యూ. అండ్ రష్మి యువర్ లీడింగ్ 17 lakh rupees. ఓకే, సో థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. అండ్ ఈ రౌండ్ లో 3 lakh rupees కి ఛాలెంజ్ జరుగుతుంది. ఓకే, సో మా గెస్ట్ జోడీ డిసైడ్ చేస్తారు థర్డ్ రౌండ్ లో ఏ థీమ్ ఉండబోతోందో. సో ఎస్ దీప్ అండ్ స్వాతి. యాక్చువల్ గా మేము ఫస్ట్ టైం ఒక డాన్స్ షోకి వచ్చాము. సో చాలా ఎక్సైటింగ్ గా, చాలా హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేస్తున్నాము. మాకు స్పెసిఫిక్ టాస్క్ అంటూ ఏమీ తెలియదు, మాకు థీమ్స్ కూడా ఏం తెలియదు. ఎవరు ఇష్టం వచ్చిన డాన్స్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, వాళ్ళ థీమ్స్ సెలెక్ట్ చేసుకొని మాకు ఏది బాగా నచ్చితే వాళ్ళకి మేము ఓటేస్తాం. సో ఇంతకీ ఏ టీం ఫస్ట్, ఎట్ సైడ్ నుంచి జోడీ వస్తారో ఎవరు ఫస్ట్? సుధీర్ వాళ్ళ టీం వస్తే బాగుంటుంది. సుధీర్ నీ గ్యాంగ్ నుంచి ఏ జోడీ వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. సో లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ నా పని అయిపోయింది కదా, ఇలాంటిదే ఇంకో నర్సరీ వెతుక్కోవాలి. జయ్, నీకు సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. అదే ఎలా చెప్పాలా అని నోటితో చెప్పరా యాదవ. ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు. అంతేగాని నువ్వు గాడ్ గుడ్. హే, ఏంటి ఇంత లేట్? సంధ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కమ్ ఆన్, ఐ షో యు. యాక్చువల్లీ ఎలా చెప్పేది? ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. ఎలా ఎలా నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. నిన్నలోని నిమిష
మాటలోన తీయందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని దూరెళ్ళ పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా ఎలా నాలో అలా ఆపేదేలా ఈ మాటని చెప్పేదేలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా I wanna hold you in my heart. I wanna hold you. I wanna hold you in my heart. ఎలా 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 నాలో కళ చూపేదేలా కెమిస్ట్రీ ఇందాటి వరకు వాళ్ళు రాసినప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాశారనమాట. మీరు యాన్యువల్ ఎగ్జామ్ దాకా వెళ్ళేలా ఉన్నారు. బట్ చాలా బాగుంది. మీకు ఎప్పటికైనా కెమిస్ట్రీలో మంచి మార్కులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే శేఖర్ మాస్టర్. సాంగ్ బిగినింగ్ టేకప్ అయినప్పుడు స్లోగా వెళ్తుంది ఒకేసారి టప్ అని నువ్వే వచ్చినప్పుడు మూమెంట్స్ చేశారు ఎక్స్ట్రాడినరీ. ఒక్కసారి చేరేద్దరా మూమెంట్స్. మామూలు నుంచోనే సింగిల్ కౌంట్ మూమెంట్స్ ఉంటాయి కదా 1 2 3 4 5 అదే కష్టం. వీళ్ళు ఫ్లోర్ మీద ఇటు నుంచి అడు తిరుగుతున్నాడు కాలు ఎక్కడిది వాడుతున్నాడు ఇది తిప్పుతున్నాడు అడు తిప్పుతున్నాడు ఎక్స్ట్రాడినరీ. పీయూష్ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేదురా. చిట్టయ్యా చాలా బాగుంది చిట్టి. ఓకే ఆల్ ది బెస్ట్. సదా గారు. తెలుగు రాలేని అబ్బాయితో అంత మంచిగా ఆ డైలాగ్ కి లిప్ సింక్ చేయించడం అలాగే మొత్తం పాటకి లిప్ సింక్ చేయించడం సూపర్ అనిపించింది నిజంగా. చిట్టి యు ఆర్ అ టాస్క్ మాస్టర్ అది మనకి ముందు నుంచి తెలుసు కానీ ఇప్పుడు చూసిన తర్వాత అమ్మాయికి లాస్ట్ టైం అన్నావు పీయూష్ తగ్గనట్టు చేయాలి. అంకిత పీయూష్ టైమింగ్ గానీ ఎనర్జీ గానీ పవర్ గానీ అన్ని మ్యాచ్ అయింది. ఏం మాత్రం తక్కువ లేదు. వెయ్యవయ్యా వెయ్యి. మా గెస్ట్ జోడి దీపు. ఎక్స్ట్రాడినరీగా ఉంది డాన్స్ మాత్రం. ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ వరకు నేనైతే వేరే లోకానికి వెళ్ళిపోయాను. అంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు కొరియోగ్రాఫర్, హ్యాట్స్ ఆఫ్ టు డాన్సర్స్. స్వాతి గారు. చాలా చాలా బాగుంది. నేను కూడా ఒక వెరీ గుడ్ సూపర్. ఓకే సో ఫ్రీ స్టైల్ చేయడానికి ఈసారి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీకాంత్ అండ్ శ్వేత. ఓకే లెట్స్ వెల్కమ్ దెమ్.
మీరేమో ప్రేమను రోజున పుట్టా కలలను తింటూ పరిగా నడిచే మనసుని కలిసా ఈనాడే காதலின் புகைப்படம் இவனே ஹாலிவுட் திரைப்படம் இவனே அமெரிக்க படப்படம் இவனே ரசித்தேனே ఇక ప్రేమలు టాప్ 10 వరసలలో ఈ భూమిల ప్రథమం మనమేలే కూహాని 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 తాగన తేరాని కూహానే Cyanide, cyanide, bria. மயக்கம் poetic moria. இனிக்க இனிக்க கொல்லும் கனியாலி. ఆపిల్ ల్యాప్టాప్ కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే వేలడిగేలా నేనే బతిమాలే என்னை octopus வீரர்களால் சுருட்டி விட்டாய். ஒரு atom bomb உயிருக்குள் உருட்டி விட்டாய். నాకు నీకు నాకియా ఇక్కడ పొమ్మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక్కడ పొమ్మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా మీరు కూడా జెన్యున్ గానే కష్టపడ్డారు, డాన్స్ చేశారు. ఇంతకీ కమెంట్స్ ఎలా వస్తాయి చూద్దాం. శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫర్ ఎవరు? పల్టీ రవీన్. మన సుధీర్కి ఉన్నట్టు ఒక సిగ్నేచర్ మూమెంట్ లాగా పల్టీకి కూడా ఉంది. ఒకసారి చెయ్యి పల్టీ. ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి ఈ సాంగ్ లో చెప్పు? చాలా ఉన్నా మాస్టర్. చాలా అంటే చాలా 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 మూమెంట్స్ ఉన్నాయి. నిజంగా గుర్తుపెట్టుకొని చేయడం చాలా కష్టం. అంటే ఇన్ని మూమెంట్స్ అంటే ఆ గుర్తుపెట్టుకొని ఇక్కడ వరకు చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ మీరు. శ్వేత ఒక్కటి రెండు చోట్ల ఆగిపోయి అప్పుడు అందుకుంటుంది, అదొకటి చూసుకోమా శ్వేత. శ్రీకాంత్ దుమ్ము లేపేసావు శ్రీకాంత్. ఒక్కటి గుర్తుపెట్టుకో పల్టీ, మనకి ఎక్కువ కౌంట్స్ ఉన్న సాంగ్ ఉంటుందిగా, సాంగ్ మొత్తం త్రోట్ అలాగే ఉందనుకో, నువ్వు అవి చేసి మధ్యలో ఏదైనా చిన్న స్లోగా చేసి గ్రేస్ ఇచ్చావంటే గనక అద్దరిపోద్ది సాంగ్. అదొకటి నాకు అనిపించలేదు, కానీ మూమెంట్స్ అయితే బాబోయ్, ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మూమెంట్సా, నిజంగా సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. నాకు అన్నిటికంటే మూవ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ ఉంది కానీ నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫిల్మ్ థీమ్ ఉండేది మీరు ఈ సాంగ్ లో ఇన్కార్పొరేట్ చేసేది చూపించారు. అది శ్రీకాంత్ చాలా బాగా చేశారు మీరు. ఎప్పుడప్పుడు ఆ అపరిచితుడిది వస్తుంది కదా, అప్పుడు మీరు చేసేది చేంజ్ ఓవర్స్ చాలా బాగా నచ్చింది. అంటే అన్ని ఫాస్ట్ మూవ్మెంట్స్ లో అది కూడా టైమింగ్ మెయింటైన్ చేసి అంత ఫాస్ట్ గా ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి, కష్టం అవుతుంది, కానీ చాలా బాగా చేశారు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అ లాట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో మా గెస్ట్ జోడీలో చాలా చాలా బాగుంది. ఒక ఒపీనియన్ చెప్దాం అనుకున్నాను. అక్కడ ఉండి డాన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కష్టం. కూర్చుని నేను కానీ దీపు కానీ టీవీ ముందు 100 మంది కూర్చుని కమెంట్ చేసేస్తాం, బాగాలేదని బాగుందని, ఎంత రైట్ ఉందని తెలీదు. ఇంత బాగా ఇంత దూరం వచ్చి పర్ఫామ్ చేయడమే చాలా గ్రేట్. సో ఫస్ట్ దానికి కంగ్రాచులేషన్స్. అండ్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే. దీపు చాలా చాలా బాగుంది. నాకు అంటే బేసిక్ గా ఇంత కష్టమైన మూమెంట్స్ చాలా సింపుల్ గా ఈజీగా చేశారు. అది నాకు చాలా మెయిన్ గా నచ్చిన పాయింట్.
మేము కూడా రియాలిటీ షోస్ చేస్తుంటాము. అప్పుడు కూడా మాకు కొన్ని చోట్ల కొన్ని సార్లు పాటలో ఓ లిరిక్ మర్చిపోవడం ఏదో జరుగుతుంది. ఆ లిరిక్ మర్చిపోవడం వల్ల మిగతా సాంగ్ అంతా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా మేనేజ్ చేస్తుంటాం అనమాట. అది కూడా బాగా చేశారనిపించింది. అంటే అయిందని కాదు, బట్ అట్లాంటి కనిపించింది నాకు. అంతే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఒక కిస్ మూమెంట్ వచ్చింది కదా, దట్ ఇస్ సో గుడ్. ఎంత బాగుందో అది. అదొకటి మళ్ళీ చేయగలుగుతారా? దట్ నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా. ఓకే, సో ఇప్పుడు ఓటింగ్ టైం. ఇద్దరు లీడర్స్ ఇప్పుడు పెర్ఫార్మ్ చేసిన జోడీస్ తో ఇక్కడ రావాల్సింది కోరుతున్నాం. లాస్ట్ రౌండ్ 3 lakh rupees కి ఈ థర్డ్ రౌండ్. లెట్స్ సీ. సదా గారు. మై vote goes to Piyush and Ankita. శేఖర్ మాస్టర్. ఓకే, మై vote also goes to Piyush and Ankita. సో గెస్ట్ జోడీ. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాది చాలా బాగుంది. సుడిగాలి సుధీర్ గారి సుడి చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడు ఇవాళ మా గెస్ట్ జోడీ ఇక్కడున్న పర్ఫార్మ్ చేసిన జోడీస్ లోంచి ఇవాళ ది బెస్ట్ జోడీకి 1 lakh rupees దండ అందజేస్తారు. దీపు అండ్ స్వాతి, ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్. ప్రేమిస్తావుంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. కాదల్ తీసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. దీని మరేసారు కదా, విజిల్ కూడా వస్తే బాగుంటది. ఓకే, సో ఇవాళ పర్ఫార్మ్ చేసిన జోడీస్ లో మీ ఇద్దరికి నచ్చిన బెస్ట్ జోడీ ఎవరు? ద హాటెస్ట్ డాన్స్, హాటెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఇవ్వాలనుకుంటున్నాం రేవంత్ అండ్ సంగీత. యా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. మా డి జోడీ వాళ్ళందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్స్ అ లాట్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. అంజనీ పుత్రుడా వీరాధివీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు సూపర్. అవుట్స్టాండింగ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సూపర్. వాట్ ఇస్ యువర్ టాస్క్? నేను పంపించిన కంటెస్టెంట్ కి మనం ఏదైతే చెప్తామో ఈ టాపిక్ ఇస్తామో ఆ టాపిక్ గురించి ఒక ఇంగ్లీష్ వర్డ్ హిందీ వర్డ్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా తెలుగులోనే చెప్పాలి. ఏ టాపిక్ గురించి ఇవిడికి తెలుగు చెప్తే బాగుంటుంది? హే పంది. సూపర్, కరెక్ట్ సెట్ అయితే రష్మికి. రెడీ, యాక్షన్. నీకు పంది తెలుసా? పందికే అవుతాయి. ఎట్లా ఉంటుంది చెప్పు. పంది నల్లగా ఉంటది, లావుగా ఉంటది, తన మూతొచ్చి బొంగులాగుంటది. నేను మాట్లాడేది పంది గురించి. ఆవిడ పంది గురించి మాట్లాడుతున్నారు. शेर एनिमल नहीं, डांस करे स्लिप करे मूती लैंडिंग होता है सौता. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. వండర్ఫుల్ యాక్ట్. అమేజింగ్ పర్ఫార్మెన్స్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా. అమేజింగ్. Shake, la la, shake, la la, shake, la la, shake, la.
ఫుల్ టు ఫుల్ ఎనర్జీ. అడియ